అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక ఆధ్యాత్మిక చింతనలో అన్నమయ్య సంకీర్తనలు అలా ఆలాపన చేస్తూ ఉన్నాం కదా. ఇక చక్కగా ఒకదాని తర్వాత ఒకటి సాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రోజు అన్నమయ్య సంకీర్తనలో ఇక ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా అనేటటువంటి పాటను పాడుకుందామా? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ వైకుంఠ వాస గోవింద గోవింద. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, మమ్మేలు కొనగా నువ్వు మేలుకో స్వామి, ఇది నిత్యము మాకు సగిన సేవా భాగ్యము. మమ్మేలు కొనగా నువ్వు మేలుకో స్వామి, ఇది నిత్యము మాకు సగిన సేవా భాగ్యము. నమో వెంకటేశాయ. పువ్వులన్నీ మురిసి విరిసి నీ మాలగా తరించగా, తోమాల సేవతో పులకించగా, తోమాల సేవా తోమాల సేవా మమ్మేలు కొనగా నువ్వు మేలుకో స్వామి, ఇది నిత్యము మాకు సగిన సేవా భాగ్యము. పువ్వులన్నీ మురిసి విరిసే నీ మాలగా తరించగా, తోమాల సేవతో పులకించగా, తోమాల సేవా తోమాల సేవా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు. అష్టదళ పద్మ అష్టోత్తర శతావలులు అల అలలో పులకరించు సహస్ర కలశాభిషేకమునా, మేము గనక దీవించును స్వామి మీ పరివారం, మేము గనక దీవించు స్వామి మీ పరివారం. ఆ కన్నుల కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నమార్థోన్వితాలు. గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి, గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనం మహద్భాగ్యము మహద్భాగ్యము. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము. ఆ పుణ్య జలములు
శిరమున పడిన చరితార్థమే కదా ఈ జన్మ. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము. ఆ పుణ్య జలమును శిరమున పడిన చరితార్థమే కదా ఈ జన్మ. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. కనికరమున నిలిచి అలసిపోతివేమో ఏకాంత సేవా భాగ్యం మాకిచ్చి. కనికరమున నిలచి అలసిపోతివేమో ఏకాంత సేవా భాగ్యం మాకిచ్చి. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుగుపై కాసేపు 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 పవలించర భోగ శ్రీనివాసుడవై. జో అచ్యుతానంద జో జో ముకుంద. జో అచ్యుతానంద జో జో ముకుంద. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చెయ్యగా. మమ్మేలు కొనగా నువ్వు మేలుకో స్వామి. ఇది నిత్యము మాకు సగిన సేవా భాగ్యము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్ధూలం కర్తవ్యం కర్తవ్యం దైవమాన్నికం. అంటే కర్తవ్యం నిర్వహించడము, మీ పనులు చేయడము దైవారాధన చేసిన దాంతో సమానమని అర్థము. పువ్వులన్నీ మురిసి విరిసే నీ మాలగ తరించగతో మాల సేవతో పులకించగా. అంటే పువ్వులన్నీ నీకోసమే విరిశాయి అని తోమాల సేవకు, స్వామికి సేవకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని తొందరపడుతున్నాయట పువ్వులన్నీ కూడా. సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందును. అష్టదళ పద్మ అష్టోత్తర శతావలులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమునా. మేము గనక దీవించో స్వామి నీ పరివారం. ఆ కన్నుల కృపా కటాక్షాలకు ఆనవాలు. అంటే స్వామి చూపు గనక, ఆయన కన్నుల కృపా కటాక్షాలు గనక ఒక్కసారి మన మీద పడిందనుకోండి, మనము ఆయన విడిచిపోదామన్నా పోలేమట. ఇక తిరుపావడకు ముందు నమార్థోన్వితాలు. తిరుపావై పావడాలు ఒకసారి మనం పాడుతూ ఉంటే పాశురాలు. మరి ఆండాళ్ళు ఎవరండి? పెంచుకున్న కుమార్తె కదండి. ఒకానొక సంతానం లేనటువంటి అతనికి చాలా బాధపడుతూ ఉంటే స్వామి పూల తోటలో గోదాగా మరి ఆమెను ఇవ్వటము, స్వామిని ఎప్పుడూ సేవిస్తూ ఉండటము, ఈమెకేమన్నా మతి భ్రమించిందా అని అందరూ అనుకోవటము. కడకు వెంకటేశ్వర స్వామి తనకై తానే వచ్చి భోగి రోజు వచ్చి వివాహం చేసుకున్నాడా లేదా ఆండాళ్ళు కోదైని.
అలా ఉంటుంది భక్తి పారవస్యం అంటే. దాన్నే తిరుపావడకు ముందు నామార్థోన్వితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు. శ్రీపాదాలు అంటే వెంకటేశ్వర స్వామినే శ్రీవారి పాదాలు లేదా శ్రీపాదాలు అని అంటూ ఉంటారు. సాక్షాత్తు బ్రహ్మయే కడిగాడట ఆయన పాదాలు. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనం మహద్భాగ్యము. మహద్భాగ్యము అంటే అంతకు మించినటువంటి భాగ్యం మరెక్కడా లేదు. అలా ఆ భాగ్యం పొందాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన చెంత ఉంటారు గాని అందరూ ఉండే అవకాశం ఉండదు. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము. ఆయనకు క్షీరం అంటే క్షీర ప్రియుడు కదా. లక్ష్మీదేవి కూడా సముద్ర తనయ కాబట్టి ఇద్దరు కూడా, లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా క్షీర రాజ తనయ కాబట్టి ఇద్దరు కూడా పాలంటే ఎక్కువగా ఇష్టపడేటటువంటి తత్వం కాబట్టి క్షీరాభిషేకం చేస్తూనే పరవశించిపోతారట. ఆ పుణ్య జలములో శిరమున పడిన చరితార్థమే కదా ఈ జన్మ. ఆ పుణ్య జలాలు అభిషేకించినటువంటి జనాలు మన శిరస్సు మీద మన తల మీద పడినంత మాత్రానే ఆహా ఈ జన్మ తరించింది కదా అనుకోవచ్చట. చరితార్థమే కదా ఈ జన్మ కనికరమున నిలచి అలసిపోతివేమో ఏకాంత సేవా భాగ్యం మాకిచ్చి. ఎక్కువ కనికరం తోటి భక్తులను సాక్షాత్కరించేటటువంటి పనిలో పడి అలసిపోయావా స్వామి, మరి మమ్మల్ని ఏకాంత సేవకు చేసే భాగ్యము మాకిస్తున్నావా అని అర్థం అన్నమాట. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవలించరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. స్వామి చాలా మరి అందరి అభ్యర్థనలు విని విని అలసిపోయావు కదయ్యా, కాసేపు పట్టుపరుపులపై అలా పవలించరావా, భోగ శ్రీనివాసుడవై అలా హాయిగా అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా. నీవేమో అలంకార ప్రియుడివి స్వామి, నీకు అన్ని వసతులు కావాలి. మరి శివుడేమో అభిషేక ప్రియుడు కాబట్టి ఇక జో అచ్యుతానంద జో జో ముకుంద అనేటటువంటి అలా ఆలాపన. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చెయ్యగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చెయ్యగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చెయ్యగా. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.